చిన్నారులపై అత్యాచారాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని జనసేన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. రాష్ట్రంలో మైనర్లపై అత్యాచారానికి పాల్పడే వారికి పడే శిక్ష దేశంలో చర్చకు దారితీసేలా ఉండాలని ఆయన తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. 4 రోజుల కిందట కడప జిల్లా కందులదిన్నెలో 3 ఏళ్ల చిన్నారిపై సొంత బంధువే అత్యాచారానికి పాల్పడడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిచివేసిందని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. 2018లో జమ్మూ కాశ్మీర్లోని కతువాలో ఆసిఫా బానుపై జరిగిన అత్యాచారం చివరిది కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించినా నేటికి అత్యాచారాలు జరుగుతుండడం కలిచివేస్తోందని ఆయన చెప్పారు. ఎవరైనా చేయాలంటే ఈ పడే శిక్ష వారికి గుర్తు చేయాలనేసి గుర్తు రావాలనేసి అటువంటి అఘాయిత్యానికి చాలా పోలీస్ శాఖకు ఇటు న్యాయ వ్యవస్థకు కఠిన శిక్షలు విధించే విధంగా ఈ శిక్ష కూడా యావత్ భారత ఓం నమో వెంకటేశాయ. చిన్నారులపై అగత్యాలు హత్యలు జరుగుతుండడం చాలా బాధాకరం. గతంలో జమ్మూ కాశ్మీర్లో కతువా గ్రామంలో ఆసిఫా బాను అనే బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి ఆ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు రోడ్డుపైకి వచ్చి ఇటువంటివి నేరాలు జరుగుతున్నాయనేసి పోరాటాలు చేయడం కూడా గతంలో జరిగిన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నిటిని కూడా తెలుసుకొని బాధాకరం చేసి ప్రభుత్వాలకు విన్నవించి ఇటు పోలీసు శాఖకు ఇటు న్యాయ వ్యవస్థకు హోమ్ మినిస్టర్లకు అందరికి కూడా ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు విన్నవించుకోవడం జరిగింది. అయినా ఇటువంటి దురాగ్రతాలు మన రాష్ట్రంలో కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్న గ్రామంలో అభంశుభం తెలియని 3 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యం చేసి చంపేసి అది కూడా సొంత బంధువే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడడం జనసేన పార్టీ నాయకుల హృదయాలని ఎన్డీఏ కూటమి నాయకుల హృదయాలు అన్నీ చలించివేసింది. ఇది ముఖ్యంగా జనసేన అధ్యక్షులు తీవ్రంగా బాధపడుతున్నాడు. కలిసివేసిన ఆయన శోభ చాలా ఇటువంటి సంఘటనలు మన రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయా, మనం ఇంకా ఎక్కడున్నాం, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాం అని చాలా బాధాకరం కూడా ఉండడం జరిగింది. ఇటువంటి దురాగ్రతాలు భవిష్యత్తులో జరగకూడదని పోలీస్ శాఖకు న్యాయశాఖకు ప్రభుత్వాలకు కూడా జనసేన పార్టీ కోరుకుంటున్నది. ఖచ్చితంగా కూడా తప్పు చేసిన వాళ్లకు ఇటు పోలీస్ శాఖ వెంటనే శిక్ష పడే విధంగా కోర్టుకు సమర్పించాలి. కోర్టు న్యాయశాఖ కూడా ఇటువంటి అత్యాచారాలు హత్యలు భవిష్యత్తులో జరగకుండా ఎవరైతే చేశారో వాళ్ళని వెంటనే శిక్ష పడే విధంగా ఆ శిక్ష కూడా యావత్ భారతదేశానికి ప్రజలందరికీ తెలిసే విధంగా ముఖ్యంగా యువకులకు తెలిసే విధంగా ఆ శిక్ష కూడా ఉండాలని జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఈరోజు ఇదొక పుణ్యక్షేత్రం. తిరుపతి జిల్లాలో 1,00,000 మంది వస్తూ పోతూ ఉంటారు. ఇటువంటి సంఘటనలు జరగాలంటే ఒక మనిషిలో ఒక భయం రావాలి. స్కూల్లో కూడా విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్తో పాటు నైతిక విలువలను కూడా నేర్పించాలి. ముఖ్యంగా ఈ అశ్లీల వెబ్సైట్ని యూట్యూబ్ని
వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని బంద్ చేయాలనేసి కూడా జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మేమందరం కూడా ఆయన ఆదేశాలను ఏకీభవించి తెలియజేస్తున్నాం. నేను పోలీస్ శాఖను న్యాయశాఖను ప్రభుత్వాన్ని కోరుకోవడం, జనసేన పార్టీ తిరుపతి నాయకులు మహిళలు కోరుకోవడం, ఇటువంటి వారిని కఠినంగా శిక్షపడేలా శిక్షించే విధంగా చేయాలనేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.